ఆవిడ 18 సంవత్సరాలు అటువంటి జీవితం జీవించిందట. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఏ ఒక్క ఆదివారం దేవుని మందిరానికి ఆగిపోలేదామె. వంగిపోయి మందిరానికి ఇట్లా 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 వెళ్తుంది. ఇటువంటి ఆయన వచ్చి అన్నాడు, ఏమమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? మందిరానికి వెళ్తున్నానయ్యా. ఎందుకో? ఏదో ఒక రోజు దేవుడు నన్ను చూసి నన్ను బాగు చేస్తాడయ్యా. ఎవరిగా? నేను పుట్టినకాడ చూస్తాను, నేను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఈ వీధిలో నేను చాలా మార్లు చూశాను. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి, చాలా దినాల నుంచి నువ్వు వెళ్తున్నావు. ఏం చేశాడు నీ దేవుడు? ఏమంటుంది? అయ్యా అట్లనకయ్యా, ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను చూస్తాడయ్యా. ఏదో ఒక రోజు దేవుడు తన కనుదృష్టి నా మీదకి వస్తుందయ్యా. ఏదో ఒక రోజు దేవుని ప్రేమ నా దగ్గరకు వచ్చిందయ్యా. ఇలా ప్రతిరోజు ఆవిడ ఆరాధనకు వెళ్తున్న ప్రతిసారి, ఆవిడ మందిరానికి వెళ్తున్న ప్రతిసారి, ఆవిడ దేవాలయానికి వెళ్తున్న ప్రతిసారి అడ్డగిస్తున్నారు. ఎన్నిసార్లు ఆమెను ఆపివేయడానికి ప్రయత్నం చేసినా ఆమె మాత్రం దేవుని యందు ఉన్న నిరీక్షణ కోల్పోలేదు. నువ్వు బయలుదేరినప్పుడు నిన్ను ఎంతమంది అడ్డగిస్తారు. నువ్వు బయలుదేరి వస్తుంటే ఊరుకోరా, హాస్పిటల్కి వెళ్తే తగ్గుద్ది కానీ, వైద్యుడి దగ్గరికి వెళ్తే తగ్గుద్ది కానీ, ప్రార్థన ప్రార్థన ప్రార్థనని ఆ నూనె రాసుకుంటే ఏమొచ్చిందిరా అనగానే ఆగిపోయిన సందర్భం, అనగానే వెనక్కి వెళ్ళిపోయిన సందర్భం, అనగానే వాడి మాటలు విని నువ్వు వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు నీ జీవితంలో చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 2 వారాలకు అద్భుతం జరుగుద్దా? 3 వారాలు అద్భుతం జరుగుద్దా? ఆవిడ 18 సంవత్సరాలు దేవాలయానికి వచ్చిందట. 1 కాదు, 2 కాదు. ఆ నడుము వంగిపోతే ఆ వంగిపోయిన నడుముతోనే వస్తుంది. ఆ వంగిపోయిన నడుముతోనే ఆ దేవాలయంలో మూలలో అందరితో పాటుగా కూర్చుంటుంది. సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఎంత బాధ ఉంటుంది. ఆ నడుము వంగిపోయి అలా ఉండటం ఎంత కష్టతరమైన పని. కొద్దిసేపు మనం వంగుంటే నడుములన్నీ నొప్పులు వచ్చేస్తాయి, శరీరం అంతా బలహీనం అయిపోతుంది. కొద్దిసేపటికే మన శరీరం అంతా లాక్కొస్తుంటుంది. అటువంటిది 18 సంవత్సరాలు తన శరీరం అంతా కూడా పిండి వేయబడ్డది. 18 సంవత్సరాల నడుమంతా వంగిపోయింది, బలహీనమైపోయింది, నడవలేకపోయినా, శరీరం సహకరించకపోయినా, మనుషులు అడ్డగిస్తున్నా, మనుషులు ఆపివేస్తున్నా, మనుషులు రకరకాలుగా ఆమెను అడ్డగించే ప్రయత్నాలు చేసినా ఆమె చేసిన పని ఒకటే, దేవుడి నా స్థితిని మారుస్తాడు. ఏదో ఒక రోజు దేవుని కృప నా మీదకి వస్తుంది, ఏదో ఒక రోజు దేవుని హస్తము నా మీదకి వస్తుందని ఒక ఆశతో, ఒక నిరీక్షణతో దేవుని సన్నిధికి వచ్చిందండి. సంగమా, మీరైతే ఏం చేస్తున్నారు తెలుసా? పొలం పనులు నేను రాలేకపోతున్నా, ఛార్జీలు లేవని రాలేకపోతున్నా. ఆ 3 సార్లు వచ్చినా నన్ను ఎవరు దర్శించలేదు కదా, అందుకే నేను రాటలే. 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు వచ్చాను అన్నయ్య గారు, నన్ను దేవుడు పిలవలేదు. 18 సంవత్సరాలట. తనకెక్కడ నిరాశ రాలా, తనకెక్కడ ఓపిక చచ్చిపోలా, తనకెక్కడ ఎంతమంది మనుషులు అడ్డగించిన తనొకటి అనుకుంది, ఏదో ఒక రోజు దేవుడు నన్ను చూస్తాడు, ఏదో ఒక రోజు దేవుని కృప నా మీదకి వచ్చింది. ఆయన కోసం నిరీక్షణ కలిగి వచ్చిందండి. గర్భఫలం లేదు. కొంతమంది వస్తున్నారు, 1 వారం, 2 వారం, 3 వారం ఆగిపోతారు. అనారోగ్యంతో వస్తారు, 1 వారం, 2 వారం, 3 వారం ఆగిపోతారు. 1 నెల వస్తారు, 2 నెలలు వస్తారు, 3 నెలలు, 4 నెలలు వస్తారు, తర్వాత ఆగిపోతారు. వాళ్ళనే మాట ఏంటంటే, మేము వచ్చాం కానీ దేవుడు మాకేం చేశాడండి, మేము వచ్చాం కానీ దేవుడు మా జీవితంలో ఏ అద్భుతం చేశాడండి. అందుకని మేము ఇక్కడ రాటలు మానేసాం, మేము రాలేం. సంగమా, బిడ్డలారా,
18 సంవత్సరాలు ఎక్కడా కూడా తనలో ఉన్న విశ్వాసం సన్నగిల్లలేదు, తన భక్తి సన్నగిల్లలేదు, తన నిరీక్షణ సన్నగిల్లలేదు. తనకు ఒకే ఒక నమ్మకం, ఏదో ఒక రోజు దేవుని కనుదృష్టి నా మీదకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 18 years లో ఎన్ని మార్లు చర్చకెళ్ళింది. ఒక రోజున ఆ దేవాలయానికి యేసయ్య వచ్చాడు. ఆ దేవాలయానికి యేసయ్య వచ్చాడు, నిలబడి వాక్యం చెబుతున్నాడు. నా వైపు చూడాలి, నిలబడి వాక్యం చెబుతున్నాడు. ఆ అమ్మాయి అక్కడ దూరంగా నడువంగిపోయి ఎటు కూర్చుంది. ఏసట అంతమంది అక్కడ ఉంటే వాళ్ళెవరిని చూడకుండా, వాళ్ళ మీదకు తన దృష్టిని పెట్టకుండా, హే అమ్మా నిన్నే అయ్యా నేనేనయ్యా, నువ్వే ఏంటి అలా వంగిపోయావు? బా, ఆమె నిలవలేకపోవటానికి కారణం దయ్యం, ఆమె నిలవలేకపోవటానికి కారణం సాతాను, ఆమె నిలవలేకపోవటానికి కారణం అపవాది. నీ జీవితంలో కూడా నువ్వు దేనిలోనూ నిలవలేకపోవటానికి కారణం అదే. ఒకరోజు ఒక పని, ఒకరోజు ఒక పని, ఒకరోజు ఒక పని. ఏ పనిలో శాశ్వతంగా ఉండకుండా అటు ఇటు తిరుగుతుంటావు చూడు, దేనిలో నువ్వు నిలబడలేకపోతున్నావు చూడు, కారణం అపవాది. నిలబడలేకుండా ఉందట. చదువు నాన్న. యేసు ఆమెను చూచి, ఏంటమ్మా? యేసు ఆమెను చూచి, ఏంటయ్యా? మళ్ళీ చదువయ్యా. యేసు ఆమెను చూచి, అక్కడ చాలా మంది ఉన్నారు బిడ్డ, రమ్మని పిలిచి. అక్కడ చాలా మంది ఉన్నారు బిడ్డ. ఏ బాబు, అక్కడ చాలా మంది ఉన్నారా లేరా? మీలాగా చాలా మంది ఉన్నారు, నిండిపోయింది ఆడిటోరియం. అంతమందిలో ఆమెను యేసయ్య చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 18 ఏళ్ళు చూసిందే, 18 ఏళ్ళు నిరీక్షణ, 18 ఏళ్ళు ఒక్క ఆదివారం కూడా మారలే, ఒక్క ఆదివారం మారలేదు. ఏదో ఒక రోజు దేవుడు చూస్తాడు, ఏదో ఒక రోజు దేవుడు నన్ను పిలుస్తాడు, ఏదో ఒక రోజు దేవుని కనుదృష్టి నా మీదకి వచ్చిందని వచ్చింది. ప్రియ దేవుని పిల్లలారా, నువ్వెప్పటి నుంచి వస్తున్నావో ఒకరోజు నిన్ను కూడా దేవుడు ఇలాగే చూస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకరోజు నిన్ను కూడా దేవుడు ఇలాగే చూస్తాడు, ఒకరోజు నిన్ను కూడా దేవుడు ఇలాగే చూస్తాడు. ఆయన చూశాడా, నీ చరిత్ర మారిపోయినట్లకే, నీ బ్రతుకులు మారిపోయినట్లకే.